ఎక్కడ కార్తికేయ? నిన్నే అడుగుతుంది. ఎక్కడికి? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. నువ్వు చస్తే అడగను. నువ్వు కంగారు పడకు. నువ్వు చెప్పు కార్తికేయ, ఈ లగేజ్ ఏంటి? మాట్లాడవేంట్రా? అమ్మా, రేఖను తీసుకుని వేరే ఇంట్లో కాపురం పెడుతున్నాను. కాపురం పెడుతున్నావా? నీకు మతిగారు పోయినట్రా? ఏమైందిరా? మాట్లాడవేంటి? జగదీశ్వరి, అమ్మా జగదీశ్వరి! ఏంటక్క? ఏంటి ఏంటి డ్రామా? వీడు చూడు ఏం చేస్తున్నాడో. దీన్ని తీసుకెళ్లి వేరే కాపురం పెడతాడట. ఏమండి? ఏయ్, శుభవా అంటూ వెళ్తుంటే ఈ ఏడుపులు పెడబొబ్బులేంటే? నోర్మై! కార్తికేయ, ఏంటిది? ఏంటిది ఇంత హఠాత్తుగా? లేదమ్మా, హఠాత్తుగా ఏం కాదు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆలోచించి తీసుకోలేదురా? అమ్మా జగదీశ్వరి, రాత్రి ఇది నన్ను చంపుతానని బెదిరించింది. అమ్మా నువ్వు ఊరుకో. నేనేం బెదిరింపులకి లొంగి తీసుకెళ్ళటం లేదు. మరెందుకు తీసుకెళ్తున్నారండి? నన్ను అన్యాయం చేసి మీరేం బాగుపడతారు? ఇదిగో ఈ పంచాయతీల తర్వాత ఇదిగో ముందు బాగారు వీళ్ళతో మనకేంటి? అంత కాకపోతే మనం కొత్త అడ్రస్ చెప్తాం. ఆడుకొచ్చి ఆడుకుంటారు. ఏంటి వీళ్ళందరూ మన ఇంటికి రావాలా? చెప్పు తెగుద్ది. ఇంకోసారి ఆ మాట అన్నావంటే వద్దే, నువ్వు మాతో రావద్దు. నువ్వు ఇక్కడే చావు. నేనేం చేయనమ్మడు? నీ ఇష్టమే. ఇక్కడే ఉంటావో మీ ఊరే వెళ్తావో. మీరు పదండి. అనయ్య, ఏంటన్నయ్య ఇది? ఇప్పుడు నువ్వు వెళ్తూ వేరే కాపురం పెడితే మరి వదిన సంగతి ఏంటి? ఏంటయ్యా ఏంటి అని అడుగుతున్నాను. ఏ అది వదినైతే మరి నేనెవరిని? ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏయ్ ముయ్. ఏంటి నీకు మర్యాద ఇచ్చేది? పెద్ద ఛాలెంజ్ విసిరావుగా, నా మొగుడు నాతోనే ఉంటాడు అని. అవునే, ఇప్పటికీ అదే మాట మాట్లాడతాను. అక్క, నువ్వు ఊరుకుంటావా? బావగారి ఇష్టం, మనదే ఉంది చెప్పు. ఊరికే నోరుంది కదా అని వాగడం కాదే, మాట నెగ్గేలా మాట్లాడాలి. ఆ దమ్ము ధైర్యం లేకపోతే ఓ మూల కూర్చోవాలి. అమ్మా, సడన్ గా మీకెవరికి చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. క్షమించరాని నేరమేమీ చేయలేదు. ఏ నేనేమైనా టెర్రరిస్టునా, గూండానా? నన్ను తీసుకెళ్తే వీళ్ళందరూ నిన్ను క్షమించడానికి. సరే కార్తికేయ, నీ ఇష్టం.